నమస్తే, వెల్కమ్ టు చక్రీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరిగేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామని దళిత జన సమితి ప్రకటించింది. ఇందిరా పార్క్ వద్ద మన వృత్తి మన హక్కు నాయ బ్రాహ్మణుల మహాసభను నిర్వహించారు. ఎమ్మెల్సీ సంబపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం ప్రెస్ మీట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన వేళ కూకట్పల్లి నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ నేతృత్వంలో కూకట్పల్లి వై జంక్షన్ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోయి ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఇదే రోజున తీర్పునిచ్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అప్పులు చేయడమే కాకుండా పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ముందుకు వెళుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా సంవత్సర కాల వ్యవధిలో నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరిచేలా జాబ్ క్యాలెండర్లు సైతం విడుదల చేశామని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజాపాలన అమలు తీరును హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే మరిన్ని రోజుల్లో అభివృద్ధి చెందిన తెలంగాణగా రాష్ట్రం అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ప్రజాపాలన, ఒక జనరంజకమైన పాలన, ఒక జనాకర్షణ కలిగినటువంటి పాలన మొదలయ్యే వాళ్ళకి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు, మరి మా సీనియర్ మొత్తం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అంతే వాళ్ళు ఇక్కడే ఉంది. అందరి సమక్షంలో మరి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ మేము జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, గడిచిన సంవత్సర కాలంలో ఏదైతే మేము ఆ రోజు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో 6 పథకాల్లో 5 పథకాలు మేము హామీ అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇవాళ రైతులకు చేయూతనిస్తూ మరి బ్రహ్మాండంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్నదానగా ఇవాళ 1,55,00,000 టన్నుల వరి ధాన్యం సేకరించే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక నాయకుడు పొద్దున్న మాట్లాడుతూ ఉంటే చూసే బీఆర్ఎస్ నాయకుడు ఆడు బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని గదిరించినా వాళ్ళు ఒకటే మాట, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టామని చెప్తున్నారు. మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లతో అప్పుతో మరి నిజంగానే నువ్వు అగ్రగామిగా నిలబెట్టిపోయావు. మరి అప్పులన్నీ తీర్చుకుంటూ దానికి తగిన వడ్డీలన్నీ కట్టుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తగ్గకుండా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలన సాగిస్తూ ఉన్నారు. ఓర్వలేకపోతా ఉన్నారు. ఇంకో పార్టీ నాయకుడు చెప్తాడు మేము ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పి, వాళ్ళని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మరి మీరు 15 లక్షల నెట్ క్యాష్ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. 11 ఏళ్ళు అయిపోయింది. ఏమాత్రం ఎవరికన్నా ఒక్క అకౌంట్లో 15 లక్షలు పడినా అని అడుగుతూ ఉన్నాం. మరి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళ మాట ప్రకారం తీసుకుంటే దగ్గర 10-15 కోట్ల ఉద్యోగాలు రావాలా. మరి భారతదేశంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. రండి ఛార్జ్ షీట్ ఎదురు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. తయారు మీరు ఎక్కడ చెప్పినా సరే, మేము రమ్మని చోటుకు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నారు, రండి అసెంబ్లీకి రండి చర్చిద్దాం. ఇంత ఓపెన్గా చెప్పగలిగిన నాయకుడు మీకు అవకాశం ఇస్తాం, ఎటువంటి మీకు ఇబ్బంది పెట్టాం, మీరు దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నా కూడా ఒక ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఒక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి కేరళ పోతానంటాడు. ఇవాళ ఏంటో వాళ్ళ భాష వాళ్ళు ఇది అర్థం కావటంలే. కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బ్రహ్మాండంగా సుస్థిరమైన పాలన సాగుతూ ఉంది. రైతులందరూ కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మరి హైదరాబాద్ మహానగరాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రపంచ పటంలో పెట్టే విధంగా
ఇవాళ అనేక దేశాలు తిరిగి పెట్టుబడుల రూపంలో దగ్గర 60-70 కోట్ల మరి పెట్టుబడి వాళ్ళ 60-70 వేల కోట్ల పెట్టుబడి పారిశ్రామిక విధానంలో తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి సేదర్ రెడ్డి గారు మరి ఫారిన్ అటు వెళ్ళి అందరినీ ఆహ్వానించి రావడం కూడా జరిగింది. ఈ రకంగా బ్రహ్మాండమైన జనరంజకమైన ప్రజారంజకమైన ప్రజాపాలన సాగుతూ ఉంటే ఓరలేని ప్రతిపక్షాలు ఇవాళ యాగి చేస్తామనే తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. ఇవాళ పొద్దున మాధవరం కృష్ణారావు మాట్లాడతాడు ఇక్కడ ఏది మన హాస్పిటల్స్లో మందు లేవని. ఇవాళ నిన్న కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం మాది, దానికి ప్రధాన ప్రాధాన్యత అని కూడా చెప్పడం జరిగింది. అన్ని హాస్పిటల్స్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉచిత విద్య అందించాలని చెప్పి మనం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలా అన్ని రంగాల్లో ఇవాళ విద్యారంగంలో మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఇవాళ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి వైద్య రంగాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ మరి ఇవాళ ఏదైతే 100 పడగల ఆసుపత్రి అప్పుడు ఊరికే స్టోర్ వేశారో దానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చి త్వరలో కట్టించిపోతా ఉన్నాం. ఈ ట్రాఫిక్ కంజంక్షన్ కూడా ఎక్కడికాడ అండర్ పాసులు తీసుకురాబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మాకు నిండి 11 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాల పాలన మాకు ఉంది. రాబోయే 4 ఏళ్లలో కుకట్పల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా గెలిచి కాదంటలే, కానీ ప్రభుత్వం మాది ఉంది. ఇవాళ ఏ రకమైన ప్రభుత్వాన్ని ఆఫీసర్లందరినీ కూడా ప్రజల పక్షాన్ని నిలబెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరిగేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామని దళిత జనసమితి ప్రకటించింది. వర్గీకరణ కోసం గత 3 దశాబ్దాలుగా మాదిగలు పోరాటాలు చేస్తున్నారని, సుప్రీంకోర్టు వర్గీకరణకు రాజ్యాంగబద్ధమైన తీర్పు ఇచ్చిందని సమితి నాయకులు తెలిపారు. ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొజ్జా యాదగిరి, పి చంద్రమౌళి, కార్యనిర్వాహక అధ్యక్షుడు బొజ్జా రమేష్ తదితరులు మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి జాప్యం చేయకుండా ఆమోదం తెలపాలని కోరారు. వర్గీకరణ అమలు జరిగితే మాదిగలకు విద్య, ఉద్యోగ తదితర రంగాలలో అభివృద్ధి చెందుతారని చెప్పారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సభలు, సమావేశాలు, ధర్నాలు చేపట్టిన వర్గీకరణ అమలును అడ్డుకోలేరని, వర్గీకరణ జరిగితే మాదిగలు అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి ఫలాలను సాధించుకోవచ్చునని సూచించారు. మేధావులను చెప్పుకుంటున్న మాలలు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి తదితరులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. దళిత జన స్టూడెంట్ ఫెడరేషన్, దళిత జన సమితి, అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మరి మందకృష్ణ గారు 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన మాదిగలు. కాబట్టి ఆ యొక్క పోరాటాలను గుర్తించి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అమలు చేయడం జరిగింది. కాబట్టి మరి దాన్ని అడ్డుకోవాలని చెప్పి మన మాల సోదరులు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కనుక అమలైతే మరి మాదిగా విద్యార్థులకు, నిరుద్యోగులకు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మరి ఏబిసిడి వర్గీకరణకు మాదిగ జాతిలో 59 ఉపకులాలు ఉన్నాయి. మరి ఈ ఉపకులాలకు మరి ఏబిసిడి కనుక వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలు చేస్తే మరి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన ఏబిసిడి వర్గీకరణ అమలు కాకుండా సుప్రీంకోర్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం అనేది మరి అది మంచిది కాదని చెప్పి కూడా నేను మాలా సోదరులకు తెలియజేస్తా ఉన్నా. ఒకటి ఏంటంటే, ఇవాళ మాదిగా జాతులు కూడా
పెద్ద పెద్ద చదివిన వారు ఉన్నారు. కాబట్టి మరి వారికి కూడా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కావాలి. మరి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు కావాలి. మరి వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ ఉద్యోగాలు లేక మరి అనేక పస్తులు పడుతూ ఉన్నారు. కాబట్టి మరి అలా మాలా సోదరులు కూడా అన్ని రంగాల్లో మరి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 3 ఉద్యోగాలు, రాజకీయం కూడా ఒక్కొక్క ఇంట్లో 3 పదవులు ఈ రకంగా ఉన్నాయి. మరి ఎస్సీ దాంట్లో కూడా మాదిగా ఇళ్లలో 3 పదవులు ఎవరికైతే లేవు రాజకీయంగా చూసుకుంటే. కాబట్టి ఇలా మాల సోదరులు కూడా ఏబిసిడి వర్గీకరణకు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనం కోరుకుంటా, దళిత జనసమితి కోరుకుంటా ఉంది. కాబట్టి ఇలా అండ్ కోసం మాలలందరినీ కూడా బలిపరుషులు చేస్తూ ఉన్నారు. మరి ఆయన మంత్రి పదవి కోసమే కదా మరి ఈరోజు ఈ మాలలను అందరిని తీసుకొచ్చి మహాసభ పెట్టామనేది. కాబట్టి ఇదంతా మన ఎస్సీదే, అంతా దళితమే. కాబట్టి ఒకరికొకరు మనం మద్దతు చేసుకుందాం, మాదిగా సోదరులకు మనం మద్దతు చేద్దాం, మరి ఏబిసిడి వర్గీకరణ కూడా మద్దతు చేద్దాం. అది వస్తే కనుక పేద పిల్లలు మరి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగలకు 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, 100 కూడా అమలు చేయాలి. కానీ కొంతమంది మాలా సోదరులు మనువాద ముసుగులో వచ్చి సభల సందేశాలు పెట్టి ఎస్సీ వర్గీకరణ రాకుండా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ మందకృష్ణ కనుక ఏది ఏమైనా ప్రాబ్లం జరిగితే మాత్రం మాదిగ జాతి ఊరుకోదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మందకృష్ణ కనుక ఏమైనా కనుక అయితే ఇలా దేశం కానీ రాష్ట్రం కానీ అగ్నిగుణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలా మందకృష్ణ గారిని కూడా కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తున్నట, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి జాతి కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఇలా బీజేపీ ఒప్పించి కూడా సుప్రీంకోర్టులో ఇలా ఏబిసి వరకన్నా ఆమోదాయంత వరకైనా పోరాటం చేసిండు. ఇలా దాన్ని అడ్డుకోవడం అనేది పద్ధతి కాదు. కాబట్టి మాత్రము జిల్లా వారది ఆయనకు ఎలాంటి ప్రాబ్లం జరిగినా మాత్రం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జాతి కోసం అనేక పోరాటాలు చేసిండు మందకృష్ణ. నాయ బ్రాహ్మణ వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వ జీవోను ఏర్పాటు చేసి చట్టసభలలో రిజర్వేషన్లను కల్పించాలని కేపీహెచ్పీ అధ్యక్షులు రమేష్ నాయ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మన వృత్తి మన హక్కు నాయ బ్రాహ్మణుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పెట్టుబడిదారి వ్యవస్థ ద్వారా కటింగ్ షాపులను ఏర్పాటు చేసి నాయ బ్రాహ్మణుల ధరలను తగ్గించి పోటీకి రావడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇలాంటి షాపులు పెట్టడం వల్ల నాయ బ్రాహ్మణుల గారికి గిరాకీ తగ్గి వృత్తిని వదిలే కూలినాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవోను విడుదల చేసి నాయ బ్రాహ్మణులకు చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల నాయ బ్రాహ్మణ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు ఉన్నారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే మా నాయ బ్రాహ్మణుల పొట్ట తిప్పలు, మా కడుపు కోతలేవి. ఎందుకంటే మాకు ఒక జీవో కావాలి. జీవో ఎందుకంటే ఎవరంటే వచ్చి వాళ్ళు షాపులు పక్కన షాపులు పెడుతున్నారు. కార్పొరేట్ సెలూన్లో వాళ్ళు బడా బాబులు వచ్చి మొత్తము మా పుట్ట కొడుతున్నారు. మా కడుపులు కోసి పేగులు బయటపడ్డ కూడా వాళ్ళు ఆలోచించట్లే. వాళ్ళు వద్దురా నాయన అంటే కూడా వాళ్ళు పట్టించుకోవట్లే. వాళ్ళు ఎందుకు మాకు జీవో లేదు. మేము ఎక్కడ పోయినా కూడా మీరు ఒక జీవో తెచ్చుకోండి, జీవో తెచ్చుకుంటే మీ సమస్యను పరిష్కారం చేస్తాం. రాజ్యాంగాలు బతికే హక్కు అందరికీ ఉంది అని అంటున్నారు. మాకు ఒక జీవో ఉంటే కనుక మా షాప్ మేమే పెట్టుకుంటాం, మా వృత్తి మేమే వేసుకుంటాం, మా కులం మాదే. అందుకే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురు కాకుండా ఉండాలంటే మాకు ఒక జీవో కావాలి. ఈ గవర్నమెంట్కి ఒకటే మేము కోరుకుంటున్నాము, మాకు ఒక జీవో ఇవ్వండి, దయచేసి చెప్తున్నాము. ఒక జీవో ఇవ్వండి మా నాయ బ్రాహ్మణులకి. జీవో ఇస్తే మా పని మేము చేసుకుంటాం. మా కుల వృత్తి మొత్తం అంతరించిపోతుంది. ఈరోజు చూడు ఎంతోమంది కూడా 32 జిల్లాల నుంచి 1000 మంది ఒక పిలుపు మేరకు తరలి వచ్చారు. ఎందుకు? అందరి పొట్ట తిప్పలు ఇవన్నీ కూడా. ఈ పొట్ట తిప్పల కోసము మా కడుపు కోయకండి, మాకు ఒక జీవో ఇవ్వండి. మేము ఈ గవర్నమెంట్కి న్యాయం చేస్తున్నాము. జై నాయి, జై జై నాయి, జై జై. నా పేరు పి నరసింహుల నాయన్న. నేను మేడ్చల్ జిల్లా అధ్యక్షుని.
ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టింది. ఎందుకంటే మా వృత్తి మాకే కావాలి, మా జీవో మాకే కావాలని కార్యక్రమం, ఈ ధర్నా కార్యక్రమం మొదలుపెట్టామన్నా. ఈ యొక్క జీవో మా వృత్తి మాకు జీవో కల్పిస్తే మేము కంపల్సరీ మా యువకులు నాయ బ్రహ్మ సోదరులు తప్ప మంచి బతుకుతారని. ఇప్పటికే కార్పొరేట్ సొల్యూన్స్ వచ్చి చాలామంది షాపులు ఎత్తేసి అడ్డ మీదకి పనికి పోయి వేరే షాపులలో పోయి పని చేయలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకొని పోతున్నారన్న నా నాయ బ్రహ్మ సోదరులకు. అలాంటి పరిస్థితి కలగొద్దంటే గవర్నమెంట్ మా ఇతర కులాలకు ఎలాగైతే జీవో ఇచ్చిర్రో నా నాయ బ్రహ్మ కులానికి అట్లా జీవో ఇవ్వాలయ్యా. మేము భూమి మీద జన్మించి నుంచి జీవితం ఎండే వరకు నా నాయ బ్రహ్మ కులమే మీ ఎంబడి ఉంటుంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకునికైనా ప్రతి ఒక్కరికి నా కులము ప్రతి ఒక్క దానికి బిడ్డ పుట్టి నుంచి లాస్ట్కు జీవితం ఎండం. పెళ్లి కొడుకు కావాలంటే వచ్చి మహిళ పొల్లు మేమే రాయాలన్నా. ఈ కార్పొరేట్ సెల్యూన్లు వచ్చి రాయారు. లాస్ట్ కార్పొరేట్ సెల్యూన్లు ఉన్న మధ్యలో ఎక్కడన్నా పెళ్లిళ్ళు ఏదన్నా అయితే మీరు లాస్ట్కు మీ ఊరికి వెళ్ళి మీ మంగళాయనం తెచ్చుకుంటున్నారు. కానీ కార్పొరేట్ సెల్యూన్ పిలిచి నీ ఇంట్లో పెళ్లి కార్యక్రమం కానీ ఇంకా కొన్ని అనుకోని సంఘటనలు జరిగితే దినవారాలు మనం మీ మహిళ పోవాలన్నా కానీ నా నాయ బ్రాహ్మణుడన్నా ఆ కులం ఆ కార్పొరేట్ సంస్థలు రావు. కార్పొరేట్ సంస్థలు అటావు, నాయ బ్రాహ్మణులకు బచ్చావు. మళ్ళీ చట్టసభలో ఇన్ని కులాలు ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా ఇన్ని 77 సంవత్సరాలు అయినా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు జరుగుతుంది. నా కులానికి నా నాయ బ్రహ్మ సోదరులకి ఎక్కడ చట్టసభలో హక్కు కల్పిస్తలేరన్నా. ఇప్పుడన్నా ఉన్న ప్రభుత్వము నా నాయ బ్రహ్మ సోదరులకు చట్టసభలో అవకాశం కల్పిస్తే మేము మీ అంట ఉంటామన్నా. మేము ఈ యొక్క మీడియా కొద్ది ఎక్కువ ప్రచారము ఒక షాపులో 100 మందికి ప్రచారం చేసే ఒక కెపాసిటీ ఎవరికి ఉందా అంటే నా నాయ బ్రహ్మ సోదరులకు ఉందని నేను సభాముఖంగా గుండె ధైర్యంతో చెప్తున్నాయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ ఒక్కసారి మనం కరుణించుండన్నా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ సుల్తాన్పూర్ టౌన్షిప్ కాలనీలో మరియు 14వ డివిజన్ ఏఎంఆర్ టౌన్షిప్ కాలనీలో సిసి రోడ్ నిర్మాణం పనులను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో డిఈఈలు జ్యోతిరెడ్డి, నరసింహరాజు, ఏఈ వినీల్ గౌడ్, కార్పొరేటర్ నేనావత్ బాలు నాయక్, నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా జగన్ రెడ్డి, జీనికే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ సంబపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం ప్రెస్ మీట్. డిసెంబర్ 9న గండి మైసమ్మలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. ఉద్యమ టైంలో డిసెంబర్ 9వ తారీఖు కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షకు పూనుకున్నారు. ఆ రోజునే మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం హాజరవుతారు. కేటీఆర్ చేతుల మీదుగా ఓపెన్ చేసిన అనంతరం భారీ బహిరంగ సభ, పోలీసుల పర్మిషన్ పొందాం. ఎమ్మెల్యే వివేకానంద కామెంట్స్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలకు లేనిపోని ఆశలు చూపెట్టి గద్దెనెక్కారు. 420 హామీలతో ప్రజలను నట్టంటా ముంచారు. 6 హామీలు డిసెంబర్ 9నకే ఒకేసారి చేస్తామని చివరకు రైతుల రుణమాఫీని ఫెయిల్ చేశారు. సమానం చెప్పలేక హరీష్ రావు గారి పైన అటు కేటీఆర్ గారి పైన ఇలాంటి కేసులు పెట్టి మరి వారిపైన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తారని చెప్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాపాలననా లేకపోతే ఫ్యాక్షన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న కూడా చూసినాం. చక్రధర్ గౌడ్ ఏమో నిన్న వచ్చినటువంటి ఎన్ని అక్రమాల కేసులు ఉంటాయనంటే మరి ఈరోజు క్లియర్గా మరి ఒక ఫౌండేషన్ ద్వారా 50 కోట్ల వరకు మరి నిరుద్యోగుల నుంచి కుచ్చిటోపి పెట్టినటువంటి చక్రధర్ గౌడ్ అనేటువంటి ఒక దోషి ఇచ్చినటువంటి కేసు బుక్ చేసినంటే ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఈ రకంగా 22,000 మందిని ముంచినటువంటి చక్రధర్ గౌడ్ లాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్తే వారి యొక్క మానసిక పరిస్థితి ముఖ్యమంత్రి ఏ రకంగా చెప్పి గుర్తు చేసుకో. ఈ రకంగా కిడ్నాప్ కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. అదేవిధంగా మరి ప్రేమ అప్పు కిడ్నాప్ అయిన దానిపైన సాక్షాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ 4 సంవత్సరం కావస్తా ఉంది. మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 420 420 హామీలు మరి దాంట్లో ముఖ్యంగా
6 గ్యారంటీలు 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ. మరి దాంతోపాటు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం. 2 లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణం కూడా వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఉంటే, వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతునెక్కే ప్రయత్నం ఆది నుంచి కూడా చేసే ఒక చర్యలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే మరి గొంతునెక్కే ప్రయత్నం, మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం, ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేసినారు. ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరిబిలిటీ ఏంటిది, మరి వారికి విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు, కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ, మరి ఎంతో నమ్మకము, విశ్వసనీయతటువంటి ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాడికి సమానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసులు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు, ఎఫ్ఐఆర్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి 85 ఏళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన, నా చావుకు ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తమ్ముళ్ళు అని చెప్పేసి బాహటంగా ఉత్తరం రాసి ఒక నోట్ ఇచ్చేసి చనిపోయిన సంగతి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అది ఎఫ్ఐఆర్ లో మరి ముఖ్యమంత్రి గారి పేరుందా, రేవంత్ రెడ్డి గారి పేరుందా, వారి సోదరుల పేరుందా, కేసు బుక్ అయిందా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా లగచర్లో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన వారి సొంత తమ్ముడే ఏదైనా సరే మేము ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆపివేసి, కరెంటు తీసేసి అక్కడ ఉన్న గిరిజనుల పైనటువంటి దాడులు జరిపి అమానుషంగా ప్రవర్తించి గతంలో రజాకారులని వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు రజాకారులు అవతారం ఎత్తినటువంటి వారి కుటుంబ సభ్యులపైన, తిరుపతి రెడ్డి గారి పైన కేసు నమోదైందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి పెద్దలు కుకట్పల్లి శాసనసభ్యులు అన్న కిషోరరావు గారికి, స్థానిక శాసనసభ్యులు వివేకానంద గారికి, మన మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారికి, మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు, అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి. దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా 9వ తారీఖు, డిసెంబర్ 9వ తారీఖు మనందరికి తెలుసు, కేసీఆర్ గారు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఒక డిమాండ్తో
మరి మనం ఆ రోజు 29 నాడు దీక్ష చేస్తే ఆ దీక్ష వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా దీక్ష కంటిన్యూ చేస్తూ చివరికి వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీక్ష విరమించబోనని దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి మరి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చిన రోజు మనందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయ్యి 2009లో వారి దీక్షతో తెలంగాణ కాదు SC/ST కమిషన్ కానీ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా చర్యలు చెప్పి మరి పోలీసు ఒక చర్య తప్పు అని చెప్పినా కూడా మరి దీని వెనుక ఎవరు ఏ శక్తి ఉన్నది వారిపైన ఏమన్నా కేసులు బుక్ అయినాయి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మరి బాహాటంగా ముఖ్యమంత్రి గారి హోదా ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఫినిష్ చేస్తామని చెప్పేసి బాహాటంగానే మరి ప్రకటన చేసిన సంగతి చూసినాం. అదేవిధంగా బుల్డోజర్లతో తొక్కి చంపుతామని చెప్పినారు. వారిపైన కేసులు పెట్టారా అని చెప్పేసి నేను పోలీసులు అడుగుతా ఉన్నాను. ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇప్పటికే మరి హరీష్ రావు గారి పైన అనేక కేసులు నమోదు చేయడం చూసినాం. మేము ప్రత్యక్షంగా సాక్షి మేమందరం కూడా ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఆదుకోవడానికి పోతే దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ రోజు ప్రజలందరూ కూడా వాళ్ళ బాధ చెప్తా ఉంటే చూసి దాన్ని కూడా ఓడ్చుకోలేక మా పైన తిరిగి దాడి చేపించి మళ్ళీ కేసులో మా హరీష్ రావు గారి పైన పెట్టడం జరిగింది. ఇలాంటి అనేక కేసులలో ఇప్పటికే మరి ఈ చిల్లర మల్లగారులతో కేసులు పెట్టించేటువంటి మరి మన ఈ యొక్క దుశ్చర్య చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఏ రకంగా అరాచక పాలన ఈరోజు అరాచక పాలన చేయడమే కాకుండా తిరిగి కేసులు పెట్టడం. ఎందుకంటే ప్రతి ఒక్క హామీని కూడా నిలదీస్తున్నారు. ఈరోజు మీరే అన్నారు 100 రోజుల్లో కూడా చేస్తాం, ఏకకాలంలో చేస్తాం, అన్ని అయిపోయినాయి, దేవుళ్ళ తోడు తిన్నారు. మరి ఈరోజు హరీష్ రావు గారి పైన కక్ష కట్టి మరి ప్రతి ఒక్క రుణమాఫీ కూడా మీరు అడిగినందుకే మరి ఈరోజు ఆగస్టు 15 డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి దేవుళ్ళ పైన ఒట్లు తిని నువ్వు రాజీనామా చేస్తావా నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి దాని నుంచి మళ్ళీ తప్పించుకొని మరి ఏ రకంగానైనా హరీష్ రావు గారు గొంతు నొక్కాలి, ఏ రకంగానైనా ఈయనని ఆపాలనే ఉద్దేశంతో ఈ యొక్క దొంగ బూటపు కేసులు బనాయిస్తూ మరి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. మన యొక్క ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా కేటీఆర్ గారి చేతుల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యాలయ ప్రాంగణంలో ఆ రోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మేమందరం కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ అందరం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గము, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అదే రకంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ కార్యాలయం ఓపెనింగ్తో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆనాడు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒక పండుగ వాతావరణంలో మనకు తెలుసు తెలంగాణ సమాజం ఆమోదం పొంది తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ప్రతి చౌరస్తాలో తెలంగాణ తల్లి మనకు కనబడుతూ ఉంటుంది, ఆమె ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ తల్లినే మేము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతా ఉన్నాం డిసెంబర్ 9 నాడు. దీనికి సహకరించి మీడియా మిత్రులు కూడా మంచి కవరేజ్ ఇచ్చి అందరూ కూడా మీ యొక్క సహకారం కూడా కోరుతూ ఉన్నాం. పోలీస్ పర్మిషన్ పెట్టుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది. ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, అదే రకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది. రాష్ట్రం నుంచి వచ్చే అన్ని స్థాయిల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో. తప్పకుండా యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు వివేకానంద గారు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ 4 సంవత్సరం కావస్తా ఉంది.
మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 420 420 హామీలు, మరి దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు, 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ. మరి దాంతోపాటు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం, 2 లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణం కూడా వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఉంటే, వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతునెక్కే ప్రయత్నం ఆది నుంచి కూడా చేసే ఒక చర్యలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే పదే మరి గొంతునెక్కే ప్రయత్నం, మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం, ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేసినారు. ఇలాంటి ఆధారాలు లేకుండా, ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరి ఈ చరిత్ర, అంటే ఇట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళ కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని పోలీసులు మరి ఈ రకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి అంశంలో రైతు రుణమాఫీ విషయం కానివ్వండి, రైతు బంధు విషయం కానివ్వండి, ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ గురించి కానివ్వండి, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తున్న అంశం కానివ్వండి, మహిళలకు ఇస్తాను 2,500 రూపాయలు కానివ్వండి, ఇలా అనేక అదేవిధంగా నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాన్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ ఉంటే మరి కేసీఆర్ కిట్లు కూడా ఆపేసిన సంగతి గుర్తు చేస్తూ ఉంటే మరి దీన్ని సమానం చెప్పలేక హరీష్ రావు గారి పైన, అటు కేటీఆర్ గారి పైన ఇలాంటి కేసులు పెట్టి మరి వారిపైన కేసులు పెట్టి కాకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తని చెప్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాపాలననా లేదా ఫ్యాక్షన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న కూడా చూసినాం, చక్రధర్ గౌడ్ ఏమో నిన్న వచ్చినటువంటి ఎన్ని అక్రమాల కేసులు ఉంటాయనంటే మరి ఈరోజు క్లియర్గా మరి ఒక ఫౌండేషన్ ద్వారా 50 కోట్ల వరకు మరి నిరుద్యోగుల నుంచి కుచ్చుటోపి పెట్టినటువంటి చక్రధర్ గౌడ్ అనేటువంటి ఒక దోషి ఇచ్చినటువంటి కేసు బుక్ చేసినట్టే ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఈ రకంగా 22,000 మందిని ముంచినటువంటి చక్రధర్ గౌడ్ లాంటి వ్యక్తుల్ని వీరు ప్రోత్సహిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్తే వారి యొక్క మానసిక పరిస్థితి ముఖ్యమంత్రి ఏ రకంగా అని చెప్పి గుర్తు చేసుకో. ఈ రకంగా కిడ్నాప్ కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. అదేవిధంగా మరి ప్రేమ, అప్పు, కిడ్నాప్ అయిన దానిపైన సాక్ష్యాధారాలతో పాటు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. ఈరోజు ఉద్యోగాల పేరుతో ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి విరాళ మోసం చేసి అరెస్ట్ అయ్యి పోలీసు యొక్క ప్రెస్ మీట్ లో కూడా మరి దోషులుగా నిలబడినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. అదేవిధంగా మరి ఈ అనేక అంశాలు ఈరోజు డేటా ఎంట్రీ పేరుతోని నిరుద్యోగ యువకుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి టోకరా పెట్టినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. ఇలాంటి వ్యక్తులని మరి ప్రోత్సహిస్తూ వారు స్పష్టంగా నిన్న కూడా కోర్టు ఆదేశిబిలిటీ ఏంటిది, మరి వారి యొక్క విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు, కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ, మరి ఎంతో నమ్మకము, విశ్వసనీయతటువంటి ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమానం చెప్పలేక
ఇలాంటి చక్రధర గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసులు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు, ఎఫ్ఐఆర్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు. చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి 85 ఏళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన నా చావుకు ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తమ్ముళ్ళు అని చెప్పేసి బాహటంగా ఉత్తరం రాసి ఒక నోట్ ఇచ్చేసి చనిపోయిన సంగతి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అది ఎఫ్ఐఆర్ లో మరి ముఖ్యమంత్రి గారి పేరుందా, రేవంత్ రెడ్డి గారి పేరుందా, వారి సోదరుల పేరుందా, కేసు బుక్ అయిందా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా లగచర్లో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన వారి సొంత తమ్ముడే ఏదైనా సరే మేము ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆపివేసి కరెంటు తీసేసి అక్కడ ఉన్న గిరిజనుల పైనటువంటి దాడులు జరిపి అమానుషంగా ప్రవర్తించి గతంలో రజాకారులని వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు రజాకారులు అవతారం ఎత్తినటువంటి వారి కుటుంబ సభ్యులపైన తిరుపతి రెడ్డి పైన కేసు నమోదైందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి పెద్దలు కుకట్పల్లి శాసనసభ్యులు అన్న కిషోరరావు గారికి, స్థానిక శాసనసభ్యులు వివేకానంద గారికి, మన మల్కాగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గారికి, మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు, అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి. దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా డిసెంబర్ 9 తారీఖు మనందరికి తెలుసు, కేసీఆర్ గారు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఒక డిమాండ్తో మరి మనం ఆ రోజు 29 నాడు దీక్ష చేస్తే ఆ దీక్ష వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా దీక్ష కంటిన్యూ చేస్తూ చివరికి వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీక్ష విరమించబోనని దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి మరి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చిన రోజు మనందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయ్యి 2009లో వారి దీక్షతో తెలంగాణ ఈ యొక్క వ్యక్తి ఎవరెత్తున్నారు చక్రధరుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఈరోజు కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, కోర్టులో కేసు లేదు, విత్డ్రా చేసుకున్నాడు. ఈరోజు కోర్టు ఆదేశాలతో కాదు హరీష్ రావు గారి పైన కేసు అయింది, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోనే చక్రధర గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మరి పోలీసులు కేసు గూటపు కేసు పెట్టినని చెప్పేసి కూడా నేను సాక్ష్యాధారాలతో పాటు నేను ఆరోపిస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఎదుర్కోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఎందుకంటే ప్రజలలో చులుకునైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రోజు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, సరైన పరిపాలన అందించలేక, ప్రజలకి సరైన మౌలికమైన సదుపాయాలు అందించలేక ఈరోజు చిదిరబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క గొంతునొక్కని, మా నేతల యొక్క గొంతునొక్కనికి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే ఏ సందర్భం దొరికినా సరే హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, మా పార్టీ నేతల పైన కేసు పెట్టే ప్రయత్నం, కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి సొంతం కేటీఆర్ గారి సొంత బామ్మడి ఇంటికి వెళ్ళి వారు ఒక దీపావళికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ లో ఉంటే మరి అక్కడ కూడా అరాచకం సృష్టించి అక్కడ వారిపైన అక్రమంగా కేసు బనాయించి
అరాచక పాలన అంటే ఏందో ప్రజలకు చూపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు, ఇప్పుడు చక్రధర్ గౌడ్ కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రోజు అయింది, ఇంకెన్ని రోజులు, ఈ మొత్తం చరిత్ర మొత్తం రోజంతా 5 సంవత్సరాలు మీ పరిపాలన కేసు నడుస్తూనే ఉంటుందా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అటు SC/ST కమిషన్ కానీ, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, వీళ్ళందరూ కూడా చర్యలు చెప్పి మరి పోలీసు ఒక చర్య తప్పు అని చెప్పినా కూడా మరి దీని వెనుక ఎవరు, ఏ శక్తి ఉన్నది, వారిపైన ఏమన్నా కేసులు బుక్ అయినాయి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మరి బాహాటంగా ముఖ్యమంత్రి గారి హోదా ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఫినిష్ చేస్తామని చెప్పేసి బాహాటంగానే మరి ప్రకటన చేసిన సంగతి చూసినాం. అదేవిధంగా బుల్డోజర్లతో తొక్కి చంపుతామని చెప్పినారు. వారిపైన కేసులు పెట్టారా అని చెప్పేసి నేను పోలీసులు అడుగుతా ఉన్నాను. ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇప్పటికే మరి హరీష్ రావు గారి పైన అనేక కేసులు నమోదు చేయడం చూసినాం. మేము ప్రత్యక్షంగా సాక్షి, మేమందరం కూడా ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఆదుకోవడానికి పోతే దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ రోజు ప్రజలందరూ కూడా వాళ్ళ బాధ చెప్తా ఉంటే చూసి దాన్ని కూడా ఓడ్చుకోలేక మా పైన తిరిగి దాడి చేపించి మళ్ళీ కేసులో మా హరీష్ రావు గారి పైన పెట్టడం జరిగింది. ఇలాంటి అనేక కేసులలో ఇప్పటికే మరి ఈ చిల్లర మల్లగారులతో కేసులు పెట్టించేటువంటి మరి మన ఈ యొక్క దుశ్చర్య చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఏ రకంగా అరాచక పాలన, ఈరోజు అరాచక పాలన చేయడమే కాకుండా తిరిగి కేసులు పెట్టడం. ఎందుకంటే ప్రతి ఒక్క హామీని కూడా నిలదీస్తున్నారు. ఈరోజు మీరే అన్నారు 100 రోజుల్లో కూడా చేస్తాం, ఏకకాలంలో చేస్తాం, అన్ని అయిపోయినాయి, దేవుళ్ళ తోడు తిన్నారు. మరి ఈరోజు హరీష్ రావు గారి పైన కక్ష కట్టి మరి ప్రతి ఒక్క రుణమాఫీ కూడా మీరు అడిగినందుకే మరి ఈరోజు ఆగస్టు 15 డేట్ పెట్టి, డెడ్ లైన్ పెట్టి దేవుళ్ళ పైన ఒట్లు తిని నువ్వు రాజీనామా చేస్తావా, నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి దాని నుంచి మళ్ళీ తప్పించుకొని మరి ఏ రకంగానైనా హరీష్ రావు గారు గొంతు నొక్కాలి, ఏ రకంగానైనా ఈయనని ఆపాలనే ఉద్దేశంతో ఈ యొక్క దొంగ బూటపు కేసులు బనాయిస్తూ మరి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. మన యొక్క క్లారిటీ ఇచ్చినాం. కాబట్టి మా యొక్క ప్రశ్నలకి, ప్రజల తరపున అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈరోజు దాటివేసే ధోరణిలో, తప్పించుకున్న ధోరణిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన మార్చుకోవాలా. తక్షణమే హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారి పైన కక్ష సాధింపుతో మరి ఈ రకంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గారికి శిక్ష తప్పదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకులని గతంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు చరిత్రలో ఎంతో మంది నాయకులను, రేవంత్ రెడ్డి నాయకులను చూసారు. ఎంతో మంది వచ్చినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. ఈయనకంటే పెద్ద నాయకులతో కొట్లాడిన చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ట్రాఫిక్ కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తపేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున ఫుట్పాత్ ఆక్రమణలు చేసి షెడ్స్, గ్రిల్ ఏర్పాటు చేసి రోడ్డుపై వ్యాపారులు నిర్వహిస్తున్న క్రమంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీతో వాటిని తొలగించారు. చిరు వ్యాపారుల పేర దళారులు పెద్ద ఎత్తున రోడ్డుపై ఆక్రమణలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చిరు వ్యాపారులు చిన్న మొత్తంలో సరుకు తెచ్చుకుని రోడ్డు ఆక్రమించకుండా ఒక్క వరుసలో పెట్టుకుని వ్యాపారులు చేసుకుంటే వారిని ఏమీ అడ్డుకోమని అన్నారు. నిన్నటి రోజున జరిగిన ప్రమాదం దీనికి ప్రత్యేక ఉదాహరణని అన్నారు. చిరు వ్యాపారులకు పోలీసు ఎవరు వ్యతిరేకం కాదని తెలిపారు. రోడ్లు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఇన్స్పెక్టర్ తెలిపారు.
కొత్తపేట రైతు బజార్ని అడ్డాగా చేసుకొని వ్యాపారాలు సాగించే దళారులే మన చిరు వ్యాపారులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఆటో వాళ్ళలు కానివ్వండి, కూరగాయల బండ్లు తీసుకొచ్చి ఆటో నడి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి విజయవాడ రహదారిపైన ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నిన్న మోయినాబాద్లో ఏం జరిగిందో చూసినాం మనం. రోడ్డు పైన కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఒక లారీ తీసుకొచ్చి అనవసరంగా ఒక 3 కుటుంబాలను పడుతున్నది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రోడ్ల మీదకి రావడం వల్ల పబ్లిక్ కొనేవాళ్ళు రోడ్ల మీద ఆగి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి రైతు బజార్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారాలు చేసుకోవాలి. ముక్కోడుకు ఆనుకొని అది కూడా ఒకటే లైన్లో ఎలాంటి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకోకుండా మీరు చేసినట్టయితే మీ వ్యాపారాలకు కానీ లేదంటే మీ జీవనాధారానికి కానీ మేము అడ్డంకి కాదు. మాకు కావాల్సింది సాధారణ ప్రజానీకం, సాధారణ వాహనాలు ఈజీగా పోయి వచ్చేందుకు ఉండాలి. దయచేసి దానికి సహకరించినట్లయితే మీకు ఇక్కడ వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. లేదంటే మాత్రం నిబంధనల ప్రకారం మొత్తం చలానాలను విధించడం జరుగుతుంది, జప్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ని తేలికగా తీసుకోము. ట్రాఫిక్ అంతరాయం ఎవరు కూడా కలిగించవు. ఈ ఫుట్పాత్ పైన నిర్మాణాలు చేపడుతున్నారు, అంటే చిన్న బండ్లు పెట్టడం, వాటిని ఏం చేయబోతున్నారు? వాటిని కూడా ఇవాళ మొత్తం కూడా సాధ్యమైనంత వరకు తొలగించడం. జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో పూర్తిగా నిర్మూలిస్తాము. ఎట్టి పరిస్థితులు అక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ నగర్ వ్యవసాయ మార్కెట్కి ఆపోజిట్లో ప్రజయ్ కాంప్లెక్స్ ముందల అక్కడ కూడా మార్కెట్ పెడుతున్నారు. అది విజయవాడ హైవే, అది కూడా తీయించడం జరిగింది ఈరోజు. మళ్ళీ ఇదే మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము. మళ్ళీ పెట్టవద్దు. అది పెట్టినారనేట మాత్రం నిబంధనలకు అతిక్రమించినందుకు చట్టపరమైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొత్తపేట రైతు బజార్ని అడ్డాగా చేసుకొని వ్యాపారాలు సాగించే దళారులే మన చిరు వ్యాపారులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఆటో వాళ్ళలు కానివ్వండి, కూరగాయల బండ్లు తీసుకొచ్చి ఆటో నడి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి విజయవాడ రహదారిపైన ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నిన్న మోయినాబాద్లో ఏం జరిగిందో చూసినాం మనం. రోడ్డు పైన కూరగాయలు అమ్ముతూ ఉన్నారు. ఒక లారీ తీసుకొచ్చి అనవసరంగా ఒక 3 కుటుంబాలను పడుతున్నది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రోడ్ల మీదకి రావడం వల్ల పబ్లిక్ కొనేవాళ్ళు రోడ్ల మీద ఆగి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. కాబట్టి రైతు బజార్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారాలు చేసుకోవాలి. ముక్కోడుకు ఆనుకొని అది కూడా ఒకటే లైన్లో ఎలాంటి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకోకుండా మీరు చేసినట్టయితే మీ వ్యాపారాలకు కానీ లేదంటే మీ జీవనాధారానికి కానీ మేము అడ్డంకి కాదు. మాకు కావాల్సింది సాధారణ ప్రజానీకం, సాధారణ వాహనాలు ఈజీగా పోయి వచ్చేందుకు ఉండాలి. దయచేసి దానికి సహకరించినట్లయితే మీకు ఇక్కడ వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. లేదంటే మాత్రం నిబంధనల ప్రకారం మొత్తం చలానాలను విధించడం జరుగుతుంది, జప్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ని తేలికగా తీసుకోము. ట్రాఫిక్ అంతరాయం ఎవరు కూడా కలిగించవు. ఈ ఫుట్పాత్ పైన నిర్మాణాలు చేపడుతున్నారు, అంటే చిన్న బండ్లు పెట్టడం, వాటిని ఏం చేయబోతున్నారు? వాటిని కూడా ఇవాళ మొత్తం కూడా సాధ్యమైనంత వరకు తొలగించడం. జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో పూర్తిగా నిర్మూలిస్తాము. ఎట్టి పరిస్థితులు అక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ నగర్ వ్యవసాయ మార్కెట్కి ఆపోజిట్లో ప్రజయ్ కాంప్లెక్స్ ముందల అక్కడ కూడా మార్కెట్ పెడుతున్నారు. అది విజయవాడ హైవే, అది కూడా తీయించడం జరిగింది ఈరోజు. మళ్ళీ ఇదే మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము. మళ్ళీ పెట్టవద్దు. అది పెట్టినారనేట మాత్రం నిబంధనలకు అతిక్రమించినందుకు చట్టపరమైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళలను పారిశ్రామికవేత్తలు చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. ప్రజాపాలన నిజోత్సవ సంబరాలు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ వెస్ట్ మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన సెల్ఫ్ వెల్ఫ్ గ్రూప్ మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బాగుంటాయని, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుందని, సమాజం బాగుంటే యావత్ తెలంగాణ ఆర్థికంగా బలపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తుందని తెలుసునని అన్నారు. అప్పులకు వడ్డీలు కడుతూనే ఇంకోవైపు ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. వీటికి కొంచెం సహకారం కావాలి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం అనగానే మనకు వెంటనే స్టార్ట్ అయిపోదు. వాటికి ట్రైనింగ్స్ కావడము, లేకపోతే ఇంకా ఇతర సంస్థల నుంచి సహకారం కావడము, ఇటువంటి సహకారం కావాలి. సో దీనికి ప్రభుత్వము ఏర్పాటు చేస్తూ ఉన్నది. సో జరగండి, కొంచెం బయటకు జరగమ్మా, కొంచెం జరగమ్మా, ఎందుకు జరగండి.
కూర్చోండి. వాళ్ళకి ఇష్టమైతే సార్ మాట్లాడేదండి. దయచేసి సరిపోయిందమ్మా, దయచేసి కూర్చోండి. జరిగింది. నేడు మహిళలందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తరఫు నుంచి 2,36,00,000 రూపాయలు వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి రుణాలు ఇచ్చి వ్యాపారవేత్తలు చేస్తే కుటుంబాలు బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకి ఈరోజు ఇంత రుణాలు ఇచ్చి వాళ్ళని బిజినెస్ ఉమెన్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం. అందులో ఈరోజు వారు ఆశీర్వాదంతో వారికి సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇదే మాదిరిగా యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అర్థం చేసుకున్నారు గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న భిన్నం చేసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మళ్ళీ మిగతా డెవలప్మెంట్ కూడా చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భంగా మిగతా పార్టీల వారు ఏదో నిందలేయాలని, ఏదో ఆరోపణలు చేయాలని, వీరు దగ్గర అవుతున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంకి దగ్గర అవుతారని భయంతో, బాధతో, ఈర్ష్యతో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఆరోపణలు, ఏదైతే నిందలు ఉన్నాయో అవన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకోరు. అందరు ఇలా చైతన్యపరులు, అందరు తెలివిపరులు. ఎన్ని అబద్ధాలు వేరే పార్టీ వాళ్ళు ఆడినా జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని హర్షిస్తూ ప్రజలందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన 85 ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. భూములకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఏంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. దేవాలయ భూములు కబ్జా గురవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధదారులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించాలి, రక్షించాలి, తొలగించాలి, తొలగించాలి. సీతారాం భూములను హనుమాన్ దేవాలయాన్ని కూల్చిన వారిపైన, ఫిలిం నగర్ హనుమాన్ దేవాలయాన్ని కూల్చిన వారిపై సీతారామచంద్ర స్వామి అత్తాపూర్ రక్షించాలని మేము దేవాదాయ శాఖకు కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అత్తాపూర్ రాంబాగ్ సీతారామచంద్ర స్వామి గుడి దేవాలయం యొక్క ఆస్తులు కాపాడాలి. జై శ్రీరామ్. ఫిలిం నగర్ ఆలయాన్ని కూల్చినోళ్ళను, ఫిలిం నగర్ ఆలయాన్ని కూల్చి శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ్ జాన్ కీ జై శ్రీరామ్. దేవాలయ భూములను కాపాడాలి, దేవాలయ భూములను కాపాడాలి, దేవాలయ భూములను కాపాడాలి, భూములను కాపాడాలి, భూములను కాపాడాలి, భూములను కాపాడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేవాలయ భూములను కాపాడాలని అడ్వకేటు తొలగించాలి. సీతారాం జై శ్రీరామ్, జై శ్రీరామ్. అత్తాపూర్ రాంబాగ్ సీతారామచంద్ర స్వామి గుడి దేవాలయం యొక్క ఆస్తులు అంటే 52 ఎకరాల 23 గుంటల భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. 52 ఎకరాల 23 గుంటల భూమిని చేయించారు. సర్వే చేయించినాక కూడా ఇప్పుడు కూడా అక్కడ దేవాలయ భూములను రక్షించి హైకోర్టులో పిలివేసి వాటిని రక్షించి మళ్ళీ దుర్మార్గుల చెర నుండి ఇవన్నీ ఇడిపించి దేవాలయ
కమిషనర్ గారికి అప్పచెప్తే అవన్నిటిని కూడా వాటి మీద చర్యలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానసేన తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఫిల్మ్నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం, భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు ఇంకా మిగతావి చాలా చోట్ల వానరసేన తరఫున ఈ రోజున మేమంతా పిలివేసి హైకోర్టులో వాటి అన్నిటినీ కూడా దుర్మార్గుల చెర నుండి విడిపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున దేవాలయ భూములను కమిషనర్ గారు వాటిని రక్షించకుండా వారి మీద యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము ఈ చర్యను ఖండిస్తున్నాము. జై శ్రీరామ్. వీటన్నిటిని కూడా అంటే దేవాదాయ శాఖ భూములన్నిటి రక్షించుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. అక్కడ ధరలు ఎక్కువ పెరగడం వల్ల భూములన్నీ కూడా కబ్జా చేయబడుతున్నది. వాటిని చూసుకోకుండా వీళ్ళే ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు, దేవాదాయ మినిస్ట్రీ వాళ్ళు అందరూ కూడా వారికి సంబంధించిన వారు. మేము ఇంతకుముందు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా అంతకుముందు ఉన్న ప్రభుత్వం యొక్క మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చి కబ్జాలకు ఎక్కడెక్కడ చేసుకోవాలని ఎత్తుకోవడం కూడా జరిగింది. అది మా కళ్ళతోటి మేము చూసినాం అవన్నీ కూడా. కాబట్టి అప్పుడు మేము ఎన్నో సంవత్సరాలు రావడం పోవడం జరిగింది, ఎన్నో మేము ప్రయత్నాలు చేసినాం. కానీ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటి అంటే దేవాదాయ శాఖ భూములను నాట్ ఓన్లీ ఇన్ సీతారామ స్వామి టెంపుల్ ఇన్ అత్తాపూర్ లోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో భూములు, ఇటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేయబడుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కాపాడవలసిన బాధ్యత దేవాదాయ శాఖ వారికి ఉన్నదని వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. వానరసేన రాష్ట్రీయ అధ్యక్షుడిని నేను నామ్ రామరెడ్డిని. ఇప్పటి వరకు ఈ యొక్క ఆఫీసుకు ఏదైతే స్టాఫ్ రెగ్యులర్ రావాలో దానికంటే ఎక్కువ గత 3 సంవత్సరాల నుంచి వారంలో 2-3 సార్లు వచ్చి ఈ యొక్క ఆఫీసులో జరుగుతున్న దేవాలయ భూముల ఆక్రమణల మీద మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఏది చేసినా ఇప్పటి వరకు సరైన యాక్షన్ ఉండలేదు. ఎందుకంటే మేము అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్వేయర్లు లేరు, మా దగ్గర అడ్వకేట్లు లేరు. అడ్వకేట్ లేకపోతే ఎందుకు ఈ ప్రాపర్టీస్ అన్నీ అన్యాక్రాంత అడ్వకేట్ ఒక ఆయన పెట్టిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆయనే ఉన్నాడు. ఆయన నుండి దేవాలయాల భూముల పరిరక్షణ కోసం పోరాడతలేడు న్యాయస్థానంలో. దేవాలయ భూములను ఎట్లా కబ్జా చేయాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తొలగించాలని, అదేవిధంగా సీతారాంపూర్ 1148 ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు. ఏంది అంటే ఆ యొక్క భూమి పొజిషన్లో రైతులు ఉండేది, వ్యవసాయం చేసుకొని దానికి సంవత్సరానికి ఎకరాకు 500, 1000, 2000 కట్టేది. అలాంటి వాళ్ళు పొజిషన్లు అమ్ముకునేది. పొజిషన్ ఉన్న వాళ్ళు 3 లక్షలకి ఎకరా. కానీ ఈ యొక్క కేటీఆర్ ప్రభుత్వం వల్ల 1148 ఎకరాల భూమికి ఒక రైతులు ఎవరున్నారో వాళ్ళకి 11 లక్షలు ఇచ్చిర్రు. మేము పిల్లేసిన తర్వాత దేవాలయం పట్టేదారికి 11 లక్షలు. వీరి ద్వంద్వనీతి ఏంటంటే యాచారం వల్ల ఫార్మాసిటీకి కూడా 1000 ఎకరాలు తీసుకొని దానికేమో రైతులకు ₹1 చేయకుండా కొట్టిర్రు. ఈడ మాత్రం ఎందుకంటే ఈడ 4-5 కోట్లకి ఎకరా ఉంది, ఇందులో 300-400 కోట్ల స్కామ్ చేసిర్రు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా మేము ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇది ఏంటంటే ఒక అనాథ శరణాలయ లేక ఏదైతే ఉద్యోగం ఊసిపోయినటువంటి IAS రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు 3 విభాగాలు పెట్టి ఇక్కడ డ్యూటీలు ఇచ్చేది. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎండోన్మెంట్స్కు ఒక కమిషనర్ నుంచాలి. ఎండోన్మెంట్స్ కమిషనర్కే బీసీది ఇంకా 2-3 డిపార్ట్మెంట్లకు ఇస్తే వారు ఎక్కడ చేయగలుగుతారు? దీనికి అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. మేము ఎండోన్మెంట్స్లో ఇప్పుడు ఎన్ని పోస్టులు కాలినా అంటే 10 దేవాలయాలకు ఒక ఈఓ ఉన్నాడు. పాత జిల్లాలో కొత్త జిల్లాలు చేసారు. పాత జిల్లాల ప్రకారం అసిస్టెంట్ కమిషనర్లు అయిన తర్వాత సర్వేయర్లు లేరు, అన్ని అడ్వకేట్ లేరు, లీగల్ డివిజన్ లేదు. అన్న ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో సుమారు దగ్గర 80,000 ఎకరాల దేవాదాయ శాఖ భూములు కబ్జాలైనాయి. 80,000 భూములు కబ్జా అయితే అందులో 23,000 ఎకరాల భూములకు పాస్బుక్లే చక్కగా లేవు. కేవలం వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసి పెట్టుకున్నారు అని అంటే ఒక 2,338 ఎకరాలకు తప్ప మిగతా దానికి దేనికి కూడా కేసులు వేయలే, దాని మీద పోరాటం లేదు. లెక్క ప్రకారం తీసే మాట్లాడితే ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోడంగల్ల కోస్గిలా 17 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని తీసిచ్చిర్రు. ఇవాళ
రాష్ట్రీయ వానర సేన తరఫు నుంచి మేమేమని డిమాండ్ చేస్తున్నాం అనంటే, మళ్ళా తెలంగాణలో 243 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయినరో, ఎవరైతే బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినరో, మళ్ళీ ఎవరైతే చైనాకి వెళ్ళిపోయినరో వాళ్ళని కస్టోడియన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి దాని మీద ఒక పెద్ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి 8 ప్రాపర్టీలు 243 ప్రాపర్టీలు ఉన్నాయి. అందులో అత్యంత పెద్దమైన ప్రాపర్టీ 650 ఎకరాలకు సుమారు పైన శంషాబాద్లోనే నడుస్తున్నది. మీకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది ఉంటే ఆ భూములలో వేసుకోరు. వక్ఫ్ భూములకి ఎవడు ఏలు పెట్టలే, దేవాదాయ శాఖ భూములకే ఏలు పెట్టినరు. ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నా. ఇంకొక ముచ్చట ఏందనంటే, సీతారాంపూర్లో ఇప్పటిదాకా రామన్న కూడా మాట్లాడినరు, 1145 ఎకరాల భూమి TSIICకి అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా అంటగట్టినరు. నేనేం అడుగుతున్నానంటే, ముఖ్యమంత్రి కానీకే ఆవు పూజ చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు పెద్దలు 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మళ్ళీ గోరక్షకులను మనం ఏమంటారు గోమాతను పూజ చేసిన మీకు ఇలా దేవాదాయ శాఖను కాపాడాలని లేదా అని అడుగుతున్నాం. ఎవరు వెనకటికి ప్రతి ఒక్కళ్ళకు పరకాయ ప్రవేశం చేస్తారు. వీళ్ళు క్యాపిటలిస్ట్ మెంటాలిటీ. వాళ్ళు వచ్చినప్పుడు మేము అద్భుతాలు చేస్తాము, వీళ్ళు వచ్చినప్పుడు అద్భుతాలు చేస్తాము. ఆడ నిజంగా చెప్పాలంటే దేవాదాయాలను అడ్డగోలుగా దోసుకున్నాడు తప్ప అద్భుతాలు ఇడేమైతలేవు. 1148 ఎకరాల భూమిని మీరు సంస్థలకు ఎట్లా కట్టుబెట్టినరు? ఇంకొక విషయం ఏందనంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, కోర్టులు కూడా ఆయనకు హెచ్చరిక జారీ చేసినాయి. ఇది మళ్ళీ ఏమన్నా తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే ఎట్లా అనంటే, అది మేము చూసుకుంటాం, ఆ రిస్క్ మేము తీసుకుంటాం. అంటే కొనేటోడు పరేషాను, కొంటున్నోడు పరేషాను, కడుతున్నోడు పరేషాను, ముఖ్యమంత్రి పరేషాను. కాకపోతే నీ క్యాపిటలిస్ట్ మెంటాలిటీలా నువ్వు హనుమంతున్న అవమానం చేస్తావా అని చెప్పి ఇలా రాష్ట్రీయ వానర సేన తరఫు నుంచి మేము అడుగుతున్నాం. ఆ కాడికి వస్తే చెప్పుకుంటూ పోతే అట్లా మొత్తం 80,000 ఎకరాల భూమి లిస్టు మొత్తం మీకు రాష్ట్రీయ వానర సేన అంటగడుతుంది. ఆ కాడికి మాట్లాడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఏమడుగుతున్నామనంటే, పాత బస్తీలా గంగా జమున తైజీబ్ అని అంటారు, అర్ఫా కనూమ్ షెర్వాని బాబరీ మసీద్ మీద మేము కుర్బానీ చేస్తామని అంటది. అర్ఫా కనూమ్ వాళ్ళు ట్వీట్లు కొడతారు, బాబరీ మసీద్కి మేము కుర్బానీ చేస్తామంటారు. 24 లాయర్లను కాంగ్రెస్ పెట్టలేదా? 24 మంది లాయర్లను పెట్టి అపీల్ చేసి కూడా పోలేదా? ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం అంటే, కేవలం పాత బస్తీలనే కాళికామాత టెంపుల్ ఏడదాకా వచ్చింది, మన ఇదేందన్నా జగన్నాథ స్వామి టెంపుల్ ఏడదాకా వచ్చింది, సింహవాణి మహంకాళి టెంపుల్ ఏడదాకా వచ్చింది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏడదాకా వచ్చింది, పంచలింగ స్వామి టెంపుల్ ఈ దేవాలయం ఏడదాకా వచ్చింది, రామచంద్ర దేవాలయం ఏడదాకా వచ్చింది, శ్రీకృష్ణ టెంపుల్ ఏడదాకా వచ్చింది. హిందూ ఏమన్నాడు, మా దేవాలయాలు మాకు రక్షించుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3 డిసెంబర్ 2023న తెలంగాణలో ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజారిటీ విజయం సాధించాం. సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులు, మహిళా సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య, ఇతర రంగాల్లో సంస్కరణలు చేశాం. భవిష్యత్తులో 4 సంవత్సరాల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ప్రజలు గత సంవత్సర కాలంగా ఏ విధంగా ఆశీర్వదించారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలు తిప్పికొట్టే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయాలని, రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వాన్ని అందిస్తాం. ఎమ్మెల్యేగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ఇందుకు ప్రజలు ఏ విధంగానైతే గత సంవత్సరం ఆశీర్వదించినారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని, రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి ఈ సంవత్సర పదవి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పొన్నం ప్రభాకర్. సౌత్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని సందర్శించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐపీఎస్.
తెలుగు బాబు తెలుగులేనా బాబు తెలుగు ఇంగ్లీష్ తెలుగు తెలుగు రోజు ట్రాఫిక్ సమస్య గురించి ఈ సౌత్ వెస్ట్ మరియు సౌత్ ఈస్ట్ జోన్స్ లా అండ్ ఆర్డర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మల్లక్పేట నుండి గోల్కొండ వరకు లంగారౌజ్ గోల్కొండ వరకు ట్రాఫిక్ సమస్య పైన మాట్లాడడానికి చర్చించడానికి ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరు కూడా ఎమ్మెల్యేస్ కార్పొరేటర్స్ లోకల్ కార్పొరేటర్స్ బేగం బజార్ వారందరూ కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య మన పట్టణంలో బాగా పెరుగుతూ ఉంది. రద్దీ రోజువారీగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. 8 లక్షలకు చేరుకుంది. ఇప్పుడు రోజు 1500 వాహనాలు యాడ్ అవుతున్నాయి. అయితే రోడ్స్ ఆ విధంగా విస్తరించడం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం లేదు. అదే ఇదొక వైపు అయితే ఇంకోవైపు మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఏవైతే ఫుట్పాత్స్ రోడ్స్ ఉన్నాయో దాన్ని కూడా ఆక్రమించుకొని ఈ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే దాని గురించి సరైన అవగాహన లేక ట్రాఫిక్ పోలీస్ వారు కానివ్వండి, జిహెచ్ఎంసీ వారు కానివ్వండి దాని గురించి దానిపైన దృష్టి పెట్టకుండా అది ఎక్కువ అయిపోయిన సందర్భం మనం చూస్తున్నాము. అయితే ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో, రోడ్డు మార్గం ఏదైతే ఉందో, ఎక్కడైతే వాహనాలు వెళ్ళాలో అది రోజు రోజుకి తగ్గుతూ పోతుంది. దాన్ని నివారించాలంటే అందరం కలిసికట్టుగా రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మా ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కానీ దీనికి పరిష్కారం అనేది కష్టం. అందుకే వారి సహకారం కోరుతూ ఈరోజు ఈ మీటింగ్ పిలవడం జరిగింది. ఏవేవి సమస్యలు ఉన్నాయో చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ ఎంక్రోచ్మెంట్ మేము చూస్తున్నాము, ఏమేమి చేయాలి అనేది కూడా చర్చించాం. అయితే ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో జీవనాధారం కోసం ఉన్న హాకర్స్, పుష్ కార్ట్స్, ఇవన్నీ పుష్ కార్ట్ వీళ్ళందరినీ కూడా కొద్దిగా మన్నిస్తూ ఎవరైతే వాళ్ళ షాప్స్ ముందు, దుకాణాల ముందు పర్మనెంట్ షెడ్స్ పర్మిషన్ ఇచ్చి సబ్లెటింగ్ చేస్తూ ఈ విధంగా దందాలు చేస్తున్నారో వారిపైన కఠినంగా వ్యవహరించడాన్ని వారు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పారు. సో ముందు వచ్చే రోజుల్లో టౌన్ వెండింగ్ కమిటీస్ ఏవైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఉన్నాయో ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేసి ఈ హాకర్స్ అందరు కూడా ఏ ప్రాంతాల్లో ఉండాలో, ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య లేదో అక్కడ వాళ్ళని పెట్టడం, కార్డ్స్ ఇవ్వడము, ఐడెంటిటీ కార్డ్స్, ఈ విధంగా వారిని రెగ్యులేట్ చేయడం అనేది చేయాలని నిర్ణయించాం. అదే కాకుండా ఎక్కడైతే అక్రమంగా అందరు ముందుకు వచ్చేస్తున్నారో వారిని తీసేయండి అని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వికారాబాద్ పట్టణంలోని న్యూగంజ్ హనుమాన్ దేవాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్యవేదిక నాయకులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. హిందువుల ఐక్యతను ప్రపంచానికి తెలియజేయడానికి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్కడ హిందువులను రక్షించామని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణగా ఒక ఆర్మీ స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని వికారాబాద్ హిందువులు డిమాండ్ చేశారు. లేదంటే భారతదేశంలోని హిందువులే బంగ్లాదేశ్ పై దాడి చేసి హిందువులను రక్షించుకుంటామని వారు హెచ్చరించారు. ఇంకా వెళ్తూ ఉన్నటువంటి దారిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి రావాలి. అయ్యా, ఇది హిందువుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను జై శ్రీరామ్, జై శ్రీరామ్.
స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మనసులో ఉన్నది బయటికి మాట్లాడలేక బాధపడుతూ రోజు రోజు కృంగిపోతా ఉన్నాం. ఇలా బంగ్లాదేశ్లో చూస్తున్న సంఘటన ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచంలో భారతీయులు, ముఖ్యంగా హిందువులు సాధువులు అంటారు. నిజంగా మనం గురువులను ఏ విధంగా పూజిస్తామో, దేవుని ఏ విధంగా పూజిస్తామో, ఆ ధర్మం, ఆ నీతి, ఆ నిజాయితీ, ఆ ప్రేమ కేవలం హిందువులలోనే కనబడుతుంది. ఏ జాతిలో కూడా కనబడదు. అలాంటి జాతులు ఈ దేశంలో మొదలై పక్క దేశాల నుండి వచ్చి శిక్ష పెడుతూ చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పినారు మనది సెక్యులర్ కంట్రీ అని. ఒప్పుకుంటాం, సెక్యులర్ కంట్రీ. ఇదే పక్కన పాకిస్తాన్లో మన వాళ్ళు పోయి సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడ నుంచి పోయిన ముస్లిమ్స్ కూడా ఈనాటికి కూడా ఓటేసే హక్కు వాళ్ళకి లేదు. పోటీ చేసే తత్వం పక్కన పెడదాం, ఓటు వేయడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు అక్కడ సెటిల్ అయిన వాళ్ళకు. కానీ మన భారతదేశంలో, ముఖ్యంగా మన దేశంలో బయటికి వెళ్ళొచ్చేటోళ్ళు ఎక్కడో తెలియదు, ఏ ప్రాంతంలో తెలియదు. ఇక్కడ ఐకమత్యము, కులం అనేది బయటికి చెప్పదు. కులాలకు అతీతంగా నేనంతా హిందూనే, మనంతా ఒకటే అనే భావంతో ఒకటే మాట మీద ముందుకెళ్ళినాడే మనం ముందరికెళ్తాము. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ. ఒకటి గుర్తించాలి, ఏ దేశంలో అయితే ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే నిలబడ్డాయో ఆ జాతులు మాత్రమే ఇవాళ నిలదొక్కున్నాయి. మిగతా అన్ని కాల గర్భంలో కలిసిపోయినాయి. ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి హిందూ జాతిని, హిందూ సంస్కృతిని నాశనం చేయాలని మత ఛాందసవాదులు కంకణం కట్టుకొని మన మీద దాడులు చేస్తా ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈ ప్రపంచంలో హిందూ జాతి సమున్నతగా ఉన్నంత వరకు శాంతి సందేశం ఉంటుంది, శాంతియుతంగా బ్రతకగలుగుతారు. ఎక్కడైతే హిందువుల జనాభా తక్కువ అవుతుందో, ఎక్కడైతే మత ఛాందసుల వాదుల జనాభా పెరుగుతున్నదో మనం చూస్తా ఉన్నాం, అక్కడ అన్ని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నది. ఈ ఒక్క సందేశాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇక ముందు కూడా ఇదే రకంగా మనం ఐక్యత ప్రదర్శించాలని చెప్పేసి మీ అందరితో వేడుకుంటున్నాను. ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందరికెళ్ళాలంటే ఒకటి సనాతన ధర్మం నిలబడాలి. దాన్ని నిర్వీర్యం చేసేటట్టు ఏ విధంగా ప్రయత్నాలు జరిపినా హిందూ జాతి కులాలకు అతీతంగా, మనకి ఇంట్లో ఉంటే మన కులం చెప్పు, బయటకు వచ్చినాక నువ్వు హిందూవి, బయటకు వచ్చినాక కులం చెప్పకు. నువ్వు హిందువుని ఎంత ప్రేమించాలంటే మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం దగ్గరికి తీసుకొని అట్లా హిందువుని ప్రేమించాలి. హిందువుకు సనాతన ధర్మానికి రెండు తెలుసు, శాస్త్రం తెలుసు, శస్త్రం తెలుసు. ఇంతవరకు హిందూ సమాజం శాస్త్రాన్ని మాత్రమే ఫాలో అవ్వకుండా వచ్చింది. దయచేసి ప్రపంచానికి నేను చెప్తున్నా, హిందువులు శస్త్రం వైపు వాళ్ళ కన్ను పోయేటట్టు చేయకండి, వాళ్ళ దృష్టి శస్త్రాల మీద పడేటట్టు చేయకండి, మీరు నలిగిపోతారు. ప్రపంచం మొత్తం చెప్తున్నాను, హిందువుల సహనాన్ని దయచేసి పరీక్షించొద్దు. వాళ్ళ కన్ను ఒక్కసారి శస్త్రం వైపు పడ్డదా ప్రపంచం నిర్వీర్యం అయిపోతుంది. ఇది మాత్రం సత్యం, చరిత్ర తెలుసుకోండి. దయచేసి అందరినీ హక్కున చేర్చుకొని గుండె కత్తుకునే హిందూ జాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించొద్దు. హిందువులు మేల్కొంటుండ్రు, దయచేసి వాళ్ళ సహనాన్ని, వాళ్ళ ప్రేమను మీరు మిస్యూజ్ చేయొద్దు. కాబట్టి మనం ఈ యొక్క వేదిక ద్వారా, మనందరి ద్వారా భారతదేశ ప్రధానమంత్రికి ఒకటే చెప్పదలుచుకున్నా, నేను రాష్ట్రపతి గారికి చెప్పదలుచుకున్నా, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న వాళ్ళంతా మన అన్నదమ్ముళ్ళు, ఒకప్పుడు మన భారతీయుల వాళ్ళు, వాళ్ళని మనం రక్షించుకోకపోతే ఇంకెవరు రక్షిస్తారు? మీరు ఏ వేగనాన్ని చేయండి, మీకు అండగా నిలబడతాం. ఎక్కువ తక్కువ అంటే మిలిటరీ యాక్షన్ తీసుకోండి, పరగకూడదు. కానీ లేకపోతే అక్కడ ఉన్న హిందువులందరినీ భారతదేశానికి తెప్పించండి. ప్రతి రాష్ట్రంలో మా దగ్గర పెట్టుకుంటాం, మేము వాళ్ళందరినీ మేము పెంచుకుంటాం. మేము
వాళ్ళకి మేము ఉపాధి మా ఒక్క భోజనం ఒక బుక్క వాళ్ళకి ఒక బుక్క పెడతాం, అంత రెడీ హక్కున చేర్చుకుంటాం. వాళ్ళందరూ మా వాళ్ళు దయచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రపతి అందరికీ వేడుకుంటున్నా, హోమ్ మినిస్టర్కి దయచేసి మీరు రంగంలోకి దిగండి. మా హృదయాలు మా గుండెలు ఇంకా బాధ పెట్టకండి దయచేసి. కాబట్టి మేల్కోవాలి, ప్రతి ఒక్కరు ఇది నాదనే భావంతో రావాలి. నా బిజినెస్, నా దందా, నా ఇల్లు అనే భావన ఉన్నంత వరకు రక్షణ తెలుసుకోండి. అందరు బయటికి వెళ్ళినప్పుడు మనం అందరం బయటికి వెళ్ళాలి. కాబట్టి ఆ విధమైనటువంటి భావంతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆవిర్భావానికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా 50 వసంతాల సభలను నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వాహకురాలు విమలక్క తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ జయధర్, తిరుమలరావు, భగవంతురెడ్డి, ప్రైవేట్ బాబులు హాజరై పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కళాశాలలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసుకుందని తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు ఎంతో మంది కళాకారులను తయారు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ప్రజలను చైతన్యం చేసిందన్నారు. 50 వసంతాల సభలను డిసెంబర్ 14-15న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున సభలను తరలివచ్చి విజయవంతం చేయాలని విమలక్క కోరారు. సమాఖ్య 5 దశాబ్దాలు కంప్లీట్ చేసుకొని 2024కు 50 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎందరో అమరవీరుల రక్తంతో తడిచినటువంటి ఈ జెండా మొత్తం కూడా 50 సంవత్సరాలుగా ప్రజా చైతన్యంతో మొత్తం కూడా విద్యార్థుల సమస్యలపై పీడిఎస్యు తోడుగా ఒక ప్రజా కల్చరల్ మూమెంట్ని డెవలప్ చేస్తూ ఎప్పుడు కూడా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ మొత్తం కూడా 50 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని విద్యానగర్ విఎస్టీ కేంద్రంలో తన యొక్క 50 వసంతాల మహాసభలు నిర్వహించుకుంటోంది. కాబట్టి ప్రజలు, విద్యార్థులు మొత్తం కూడా కార్మికులు, రైతులు అందరూ కూడా ఈ యొక్క మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మరింత ముందుకు సాగడానికి సన్నాహమైంది. 50 సంవత్సరాల క్రితం ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో కామ్రేడ్ జార్జి రెడ్డి మరణం తర్వాత కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కామ్రేడ్ కానూరి తాత, కామ్రేడ్ రాజేంద్ర ప్రసాద్ అన్న, కామ్రేడ్ రామసత్తన్న, గూడాంజన్న, లలిత, గీత, అంబిక తదితరుల సమక్షంలో, చలపతిరావు, వీళ్ళందరి సమక్షంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసుకుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా క్యాంపస్లో అరుణోదయ పుట్టుక జరిగిందని, అదే ఆనాటి నుంచి నక్సల్బరీ శ్రీకాకుళోద్యమ ప్రేరణతో, మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట ప్రేరణతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒక విప్లవ సాంస్కృతిక సైన్యంగా ఎంతోమంది కళాకారులను తయారు చేస్తూ, ఎన్నో కళారూపాలను తయారు చేస్తూ, ప్రజల మధ్యకు నిత్యం ఉంటూ, ప్రజల సమస్యల్ని లేవనెత్తుతూ, ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటిదే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అందుకే 50 సంవత్సరాల అరుణోదయ సభలను డిసెంబర్ 14-15 తేదీల్లో బిఎస్టీ ఫంక్షన్ హాల్లో 2వ రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజులు జరుపుకోబోతుంది. దీనికి ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ప్రొఫెసర్ జయదీప్ తిరుమల్ సారు, దీనికి చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ అలోషియస్ న్యూఢిల్లీ నుండి, ప్రారంభోపన్యాసంగా కె శ్రీనివాస్ గారు, ఇట్లా తదితరులందరూ కూడా అనేక అంశాలతోటి 2 రోజులుగా జరుపుకోబోతుంది. ఇది ప్రజలు హక్కున చేర్చుకునేటువంటి, ప్రజల పక్షాన నిలబడేటువంటి అరుణోదయ విప్లవ సాంస్కృతిక సంఘం. అందుకోసం పెద్ద మొత్తంలో ప్రజలంతా కూడా మేము సైతం మీ వెంటే అంటూ కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 2 రోజుల అంటే డిసెంబర్ 14-15 తేదీల్లో జరగబోయేటువంటి మహాసభలకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై జయప్రదం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్.
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరిగేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామని దళిత జన సమితి ప్రకటించింది. ఇందిరా పార్క్ వద్ద మన వృత్తి మన హక్కు నాయ బ్రాహ్మణుల మహాసభను నిర్వహించారు. ఎమ్మెల్సీ సంపపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం ప్రెస్ మీట్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.